అందరికీ నమస్కారం. మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ ఆగస్టు నెలలో వచ్చినటువంటి పండుగల్లో ముఖ్యమైన పండుగ ఈ వరలక్ష్మి వ్రతం. ఈ వరలక్ష్మి వ్రతం ఈ నెల 21వ తారీఖున వచ్చింది. అందువలన వరలక్ష్మి వ్రతం అనేది ఏ విధంగా జరుపుకోవాలి, అదేవిధంగా పూజ అనేది ఎలా చేయాలి అనేటటువంటి అనేక విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకునే ముందు ఓం నమో వెంకటేశాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మన తెలుగు సంస్కృతిలో శ్రావణ మాసానికి ఎంతో ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది ఉంది. ఈ శ్రావణ మాసంలో చేసే పూజలు, వ్రతాలు, దైవారాధనలు ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో వచ్చే ఈ వరలక్ష్మి వ్రతంను చాలామంది మహిళలు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. వరలక్ష్మి అంటే సంపదను ప్రసాదించే లక్ష్మీదేవి మాత్రమే కాదు, కుటుంబంలో సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆరోగ్యం, సౌభాగ్యం ఉండాలని కోరుకునే భక్తులు ఈ అమ్మవారిని ఆరాధించే ఒక ముఖ్యమైన సందర్భం. అయితే ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసేటప్పుడు కొన్ని విషయాలు తెలుసుకోవడం చాలా మంచిది. ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేయాలి, అదేవిధంగా పూజకు ఏ వస్తువులు సిద్ధం చేసుకోవాలి, మరి కలశాన్ని ఎలా ఏర్పాటు చేయాలి అనేటటువంటి విషయాల గురించి, అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలి, పూజలో పాటించవలసిన సాధారణ నియమాలు ఏమిటి అనే విషయాలను మనం సులభంగా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వరలక్ష్మి వ్రతం ప్రత్యేకత, మన సాంప్రదాయంలో లక్ష్మీదేవిని సంపద, శ్రేయస్సుకు ప్రతీకగా భావిస్తారు. వరలక్ష్మి వ్రతం రోజున భక్తితో అమ్మవారిని పూజించడం ద్వారా కుటుంబానికి మేలు అనేది జరుగుతుంది. ఇంట్లో శాంతి, సంతోషాలు ఉండాలని భక్తులు కోరుకుంటారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఈ వరలక్ష్మి వ్రతం చేయడంలో భక్తి, శ్రద్ధ, మనసులోని మంచి భావన ముఖ్యమైనవి. పూజలో ఏదైనా చిన్న పొరపాటు జరిగిందని భయపడాల్సిన అవసరం అనేది లేదు. మనకు తెలిసిన విధంగా కుటుంబ ఆచారాలను గౌరవిస్తూ పూజ చేయడం అనేది చాలా మంచిది. పూజకు ముందుగా చేయాల్సినటువంటి పనులు, ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. తర్వాత పూజ చేసే ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచి ముగ్గు వేసి పూజా సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోవడం వలన పూజ సమయంలో తొందర లేకుండా ఉంటుంది. సాధారణంగా అవసరమయ్యే వస్తువుల్లో పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు, పండ్లు, కొబ్బరికాయ, తమలపాకు, వక్కలు, దీపం, నెయ్యి లేదా నూనె, కలశం, కొత్త వస్త్రం, అమ్మవారి అలంకరణకు అవసరమైన వస్తువులు, అదేవిధంగా నైవేద్యానికి కావలసిన పదార్థాలు, ఇవన్నీ మీ ఇంటి సాంప్రదాయం ప్రకారం సిద్ధం చేసుకోవచ్చు. కలశం ఏర్పాట్లు, వరలక్ష్మి పూజలో కలశానికి ప్రత్యేక ప్రాధాన్యత అనేది ఉంటుంది. శుభ్రమైనటువంటి కలశాన్ని తీసుకుని అందులో సాంప్రదాయం ప్రకారం నీటిని నింపుతారు. మరి ఈ కలశానికి పసుపు, కుంకుమ పెట్టి దాని చుట్టూ లేదా పై భాగంలో మామిడి ఆకులను ఉంచాలి. పైన కొబ్బరికాయను ఉంచి దానికి పసుపు, కుంకుమతో అలంకరణ చేయాలి. అమ్మవారి ముఖాన్ని లేదా విగ్రహాన్ని ఉపయోగించేవారు తమ ఇంటి పూజా విధానం ప్రకారం కలశాన్ని ఏర్పాటు చేయవచ్చు. ఇక్కడ కూడా ఒక విషయం ఏంటి అంటే, మన ప్రాంతాన్ని బట్టి, కుటుంబ సాంప్రదాయాన్ని బట్టి కలశం ఏర్పాటు చేసే విధానంలో కొంత తేడా అనేది ఉండవచ్చు. కాబట్టి మీ ఇంట్లో పెద్దలు పాటించే విధానాన్ని కూడా గౌరవించడం చాలా మంచిది. అమ్మవారి అలంకరణ, అమ్మవారిని పూలతో అందంగా అలంకరించవచ్చు. ఎరుపు మరియు పసుపు, తెలుపు వంటి పూలతో అలంకరించడం చాలామంది సాంప్రదాయంగా చేస్తారు. అమ్మవారికి చీర, నగలు, పూలమాలలు, కుంకుమ, పసుపు వంటి వాటితో అలంకరణ చేస్తారు. అలంకరణలో ఎక్కువ ఖర్చు చేయడం కంటే శుభ్రమైన మనసుతో, భక్తితో చేయడం ముఖ్యమైన విషయం అని చెప్పుకోవచ్చు. ఈ
పూజా సమయంలో ముందుగా గణపతిని ప్రార్థించి తర్వాత వరలక్ష్మీదేవిని ఆరాధించడం అనేక కుటుంబాల్లో పాటించే సాంప్రదాయం అని చెప్పవచ్చు. తర్వాత సంకల్పం చేసుకుని అమ్మవారిని ఆహ్వానించి పసుపు కుంకుమ పూలు సమర్పించి పూజ చేయవచ్చు. మీకు తెలిసినటువంటి వరలక్ష్మి వ్రత పూజా విధానం లేదా మీ కుటుంబ పురోహితులు సూచించినటువంటి విధానాన్ని అనుసరించడం అనేది చాలా ఉత్తమం. అదేవిధంగా అమ్మవారికి నైవేద్యం పెట్టేటప్పుడు ఇంట్లో తయారు చేసినటువంటి సాత్వికమైన ఆహారాన్ని సమర్పించవచ్చు. పాయసం, పులిహోర, చక్కెర పొంగలి, వడలు, పండ్లు వంటి నైవేద్యాలను కుటుంబ సాంప్రదాయం ప్రకారం తయారు చేస్తారు. ప్రతి ఇంట్లో నైవేద్యాల విషయంలో కొంత తేడా అనేది ఉంటుంది. కాబట్టి ఒకే పదార్థం తప్పనిసరిగా ఉండాలని భావించాల్సిన అవసరం అనేది లేదు. ఈ వరలక్ష్మి వ్రతంలో ముఖ్యమైన విషయం, వరలక్ష్మి వ్రతం అంటే కేవలం అలంకరణలు, పూజా సామాగ్రి మాత్రమే కాదు. మనసులో మంచి ఆలోచనలు పెట్టుకోవడం, కుటుంబ సభ్యుల పట్ల ప్రేమగా ఉండటం, వీలైనంత వరకు అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం కూడా ఈ పండుగ యొక్క మంచి భావనలో భాగంగా చూడవచ్చు. అందుకే ఈ పూజతో పాటు మన ప్రవర్తనలో కూడా మంచి మార్పు రావాలని కోరుకోవాలి. ముత్తైదులకు వాయనం. ఈ వరలక్ష్మి వ్రత సందర్భంగా కొన్ని కుటుంబాల్లో ముత్తైదులకు వాయనం ఇవ్వడం ఆనవాయితీగా ఉంటుంది. పసుపు, కుంకుమ, పండ్లు, తాంబూలం, పూలు వంటి వాటిని తమ శక్తికి అనుగుణంగా అందిస్తారు. ఇది కూడా కుటుంబ సాంప్రదాయాన్ని బట్టి మారవచ్చు. ఇది తప్పనిసరిగా ఇంతే ఇవ్వాలి అనే నియమం కంటే భక్తితో మరియు సంతోషంగా ఇవ్వడం ముఖ్యం. ఎవరు వ్రతం చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతాన్ని ఎవరు చేయాలి అనే విషయంలో ప్రాంతీయ కుటుంబ సాంప్రదాయాలు వేరువేరుగా ఉండవచ్చు. అందువల్ల ఇతరులను చూసి మనం కూడా అదే విధంగా చేయాలని ఒత్తిడికి గురి కావాల్సిన అవసరం అనేది లేదు. మీ కుటుంబంలో ఉన్న ఆచారం, మీకు అందుబాటులో ఉన్నటువంటి విధానం ప్రకారం పూజ అనేది చేసుకోవచ్చు. పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి ఆరతి ఇచ్చి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రార్థించుకోవాలి. ఆ తర్వాత నైవేద్యాన్ని ప్రసాదంగా తీసుకోవాలి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మా వీడియోని షేర్ చేయండి. మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలు. సర్వేజన సుఖినో భవంతు.